ఈరోజు రిలీజ్ అయిన మూవీ మహేష్ బాబుది కొత్త సినిమా ఏమంటే గుంటూరు కారం. ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక సినిమా అయితే ఎంతో అంచనాల మధ్యలో ఈ రోజు రిలీజ్ అయింది. స్టార్టింగ్ టికెట్ ప్రైస్ 400 ఉంది. ఇప్పుడు ఇదే రోజు హనుమాన్ కూడా రిలీజ్ అయింది. కానీ ఎక్కువ మంది దేనికి ప్రిఫర్ చేస్తారంటే పెద్ద హీరో కాబట్టి మహేష్ బాబు మూవీకి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తారు. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. కానీ ఆశించినంత హైప్ అయితే ఈ సినిమాలో లేదని అంటున్నారు. ఈ సినిమా స్టోరీ ఏంటో ఫస్ట్ చూద్దాం. 25 ఏళ్లుగా తల్లి పిలుపు కోసం ఎదురు చూసే గుంటూరు కుర్రాడి కదే గుంటూరు కారం. త్రివిక్రమ్ స్టైల్లో ఈ సినిమా కోసం 3 ముక్కల్లో చెప్పాలంటే ఎప్పుడూ కిటికీలోంచి ఎవరి కోసమో చూసే నాన్న, తలుపులు వేసేసిన అమ్మ, రోడ్డు మీద పడ్డ కొడుకు, ఈ ముగ్గురు నడుమ ఒక విలన్, మరో హీరోయిన్. క్లుప్తంగా గుంటూరు కారం స్టోరీ అయితే ఇదే. రమణగాడు అలియాస్ భోగినేని వెంకటరమణ ఈ క్యారెక్టర్ను మహేష్ బాబు పోషించాడు. గుంటూరు కారం లాంటి ఘాటైన కుర్రాడు. రమణకి 5 ఏళ్ల వయసులోనే తల్లి వసుంధర ఈ క్యారెక్టర్ను రమ్యకృష్ణ పోషించింది. ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది. తండ్రి సత్యం ఈ క్యారెక్టర్ను జయరాం పోషించారు. ఆయన చెయ్యని నేరానికి జైలు పాలైపోతాడు. దాంతో రమణ అత్తైన ఈశ్వరీరావు దగ్గర పెరుగుతూ ఉంటాడు. తన తల్లి ప్రేమను పొందడం కోసం 25 ఏళ్లుగా ఎదురు చూసిన రమణకి లాస్ట్కి తన తల్లి నుంచి పిలుపు వస్తుంది. రమ్మని. అప్పటికే తన తల్లి వసుంధర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉంటుంది. తల్లి పిలిచిందని ఆశగా వెళ్లిన రమణకి ఊహించని ఘటన ఎదురవుతుంది. తల్లితో ఎలాంటి సంబంధం లేదని సంతకం చేయమని రమణను బెదిరిస్తాడు. వసుంధర తండ్రి వెంకటస్వామి ఈ క్యారెక్టర్ను ప్రకాష్ రాజ్ పోషించాడు. తల్లి ప్రేమను పొందడం కోసం సంతకం పెట్టకుండా ఎదురు తిరుగుతాడు రమణ. ఈ ప్రయత్నంలో రమణకి దగ్గరవుతారు లాయర్ పాణి ఈ క్యారెక్టర్ను మురళీ శర్మ పోషించాడు. ఆయన కూతురు అమ్ము ఈ క్యారెక్టర్ను శ్రీలీల పోషించింది. అసలు వసుంధర రమణ్ని ఎందుకు వదిలేసి వచ్చింది? నారాయణ ఈ క్యారెక్టర్ని రావు రమేష్ పోషించాడు. రావు రమేష్ని రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? సత్యానికి ఎందుకు విడాకులు ఇచ్చింది? తల్లి కొడుకులు కలుసుకోకుండా వెంకటస్వామి కుట్ర చేయడానికి కారణం ఏంటి? చివరికి ఆ తల్లి కొడుకులు కలుసుకున్నారా లేదా అనేదే ఈ సినిమా మిగిలిన స్టోరీ. గుంటూరు అంటే పుట్టిన ఊరని మమకారమో ఏమో కానీ గుంటూరు కారంలో మహేష్ బాబు చెల్లరేగిపోయి నటించేశాడు. ఇక సరిలేరు నీరెవరు సినిమా తర్వాత మహేష్ బాబు ఓ మాట అన్నారు. నా నుంచి మాస్ మసాలా సినిమా రావడం లేదని ఫ్యాన్స్లో కంప్లైంట్ ఉంది. ఈ సినిమాతో తీర్చేస్తా అని. కానీ ఆ సినిమాతో ఫ్యాన్స్ కావాలనుకున్న మసాలా మీల్స్ అయితే దొరకలేదు. అయితే గుంటూరు కారం సినిమాతోటి ఫ్యాన్స్ని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మహేష్ బాబు. తన నుంచి అస్సలు సిసలు మాస్ మసాలాను గుంటూరు కారంలో అందించారు. లుక్స్ అయితే ఏంటి, పర్ఫార్మెన్స్, మాస్ అపీరెన్స్, ఇంకా కామెడీ టైమింగ్. త్రివిక్రమ్ అంటేనే ఆ కామెడీ పంచ్లు అయితే సూపర్ ఉంటాయి. ఇక బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పుకోవాలి. మహేష్ బాబు ఎంత మాస్ అవతారం ఎత్తినా క్లాస్ పాత్రలు కనిపించినంతగా మాస్ పాత్రల్లో ఇమిడిపోవడం అయితే కష్టం. ఎందుకంటే ఆయన స్టైల్గా ఉంటాడు కాబట్టి. మాస్ లుక్లో ఎంత వేసినా కానీ ఆయన స్టైల్గానే కనిపిస్తుంటాడు. అయినప్పటికీ కూడా రమణగానే గట్టిగానే ఘాటుగా చూపించారు. నక్కిలీస్ గొలుసు సాంగ్ కానీ, ఇంటర్వెల్ ఫైట్ కానీ, కుర్చీ మడతడతా సాంగ్ కానీ నిజంగానే ఫ్యాన్స్ని కుర్చీల్లో కూర్చొనిలేదంటే నమ్మశక్యం కాదు. ఇక కథలో కథనంలో ఒడిదుడుకులున్నా కానీ బాధ్యతను తన భుజాలపై మూసి సినిమాని సేఫ్లో పడేయడంలో మహేష్ బాబు దిట్టనే చెప్పాలి. ఇక గుంటూరు కారం సినిమాలోనూ అదే మ్యాజిక్ చేశారు మహేష్ బాబు. రమణగాడి తండ్రి పాత్రను గుంటూరు కారం సినిమాకి ఫుల్ మార్కులే పడ్డాయి. ఇక ఫ్యాన్స్కి నచ్చినట్లు తనకి వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన డైలాగ్ డెలివరీ ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఇంకొంతమందికి అయితే నచ్చదు. నచ్చే వాళ్ళ మేజర్ ఆడియన్స్ ఉండడంతో మహేష్ బాబు నటనకు మంచి మార్కులే పడుతుంటాయి. ఆయన ఇమేజ్ సోలో పర్ఫార్మెన్స్తోనే నిలబడ్డ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక గుంటూరు కారం సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. అసలు కంప్లైంట్ అంతా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్దే. బలమైన నేపథ్యం ఉన్న కథకు బలమైన సన్నివేశాలు తోడైతే రిజల్ట్ సాలిడ్గానే ఉంటుంది. అందులోనూ మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్కి మహేష్ బాబు కాంబో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అయితే హై రేంజ్లో ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయారు. ఇక బంధాలకు భావోద్వేగాలకు పెద్ద పీట వేసే త్రివిక్రమ్ కథేముందులే అనుకున్న
కథల్ని కూడా తన దర్శకత్వ ప్రతిభతోటి అద్భుతంగా చేసేవాళ్ళు. కానీ గుంటూరు కారంలో కథని ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ చేసే స్కోప్ ఉన్న భారం మొత్తం మహేష్పై వదిలేశారు. మహేష్ లుంగి కడితే చూస్తారు, బీడీ కాలిస్తే విజిలేస్తారు, కుర్చీ మడత పెడితే తిరగకుండానే చూస్తారు అనే థీమో ఏమో కానీ ఖచ్చితంగా అయితే ఈ సినిమా అయితే గురూజీ సినిమా కాదనే చెప్పాలి. కొత్తదనమని సరిపెట్టుకుందామా అనుకుంటే సినిమాలు చెప్పినట్టుగా అప్పుడెప్పుడో పాత సినిమాలో చూసాం ఇలాంటివి సీన్స్ అన్నీ అన్నట్లుగా ఉన్నాయి చాలా సీన్లు. ఇక పొలిటికల్ నేపథ్యం ఉన్న కథను డీల్ చేయడం అంత మామూలు విషయం అయితే కాదు. పైగా ఎన్నికలకు ముందు అందులోనూ పవన్ కళ్యాణ్కి సన్నిహితుడిగా ఉన్న త్రివిక్రమ్ పాలిటిక్స్ని టచ్ చేస్తున్నాడంటే అది అధికార పార్టీపై గురిపెట్టిన బాణంలా ఉండొచ్చనేది సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి. కానీ అందరివాడిగా పేరు పొందిన మహేష్ బాబుతో ప్రభుత్వాలను కెలికించే సాహసాన్ని అయితే చేయలేరు. ఇక కుటుంబ కథా చిత్రానికి జస్ట్ పొలిటికల్ టచ్ ఇచ్చారంతే. ఇక విమర్శల జోలికైతే అస్సలు పోలేదు. కానీ ఎమోషన్స్ని క్యారీ చేయలేకపోయారు. పాత్రలకు జీవం పోసే మహేష్ బాబు, రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఇంకా జయరామ్, ఈశ్వరరావు లాంటి బలమైన క్యాస్టింగ్ ఉన్నా కూడా వాళ్ళ నుంచి సూపర్ అనిపించే అంత సీన్లు అయితే లేకపోవడం ఈ సినిమాలో పెద్ద మైనస్ అనే చెప్పాలి. పాత్రలు ఎంట్రీ ఇచ్చినంత ఎంగేజింగ్గా అయితే ఎగ్జిట్ లేదు. ఇక పాత్రల్ని సరిగ్గా వాడుకోలేదేమో అనిపిస్తుంది. ఇక కథతో పాటు పాత్రలు జర్నీ కూడా చేయలేకపోయినాయి. అసలు జగపతి బాబు ఎందుకున్నారో, అతనితో ఏం చేయించాలనుకున్నారో కూడా అర్థం కాదు. ఇక మదర్ సెంటిమెంట్ అనేది కథకి బేస్ పాయింట్ అయినా చివరి వరకు కూడా తల్లి కొడుకుల మధ్య బలమైన ఎమోషన్ సీన్ అయితే లేదు తల్లి కొడుకుల మధ్య. ఇక ఫ్రీ క్లైమాక్స్లో తల్లి కొడుకుల మధ్య వచ్చే సీన్ లాంటిది ఇంటర్వెల్కి ముందు పడి ఉంటే సెకండ్ హాఫ్పై మరింత పట్టుండేదేమో. కానీ అప్పటికే కథ గాడి తప్పేసింది. ఇక మహేష్ మ్యూజిక్ని, ఆయన మేనరిజంని చూడటం తప్పితే కథ కోసం కాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక కమర్షియల్ అంశాలను జోడించి కథలో చలనం రప్పించడంలో గురూజీ సూపర్ అనే చెప్పాలి. ఇక సీనియర్ యాక్టర్లతో సపోర్టింగ్ క్యాస్ట్ బలంగా కుదిరినా ఆయన మ్యాజిక్ అంతగా చూపించలేకపోయారు ఈ మూవీలో. అత్తారింటికి దారేది సినిమాని చూపిస్తాననుకుంటే అమ్మగారింటికి దారేది అన్నట్లుగా ఉంది సినిమా. ఇక సీరియస్గా సాగిపోయే కథలోకి కథానాయకురాల్ని తీసుకురావడం అనేది ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్ అనమాట. ఇక త్రివిక్రమ్ మంచి కథకుడు కానీ కావడంతో హీరోయిన్ని కథలోకి భలే గమ్మత్తుగా దింపేశారు. ఒకానొక సందర్భంలో కథానాయకురాలకు లేనిదే కథ లేదు అన్నట్లుగా కథను మలచడంలో హీరోను త్రివిక్రమ్ గారు చేసేవాళ్ళు. ఇక ఈ సినిమాలో కూడా లవర్గా అమ్ము మాయ చేసిందనే చెప్పాలి. నిజానికి ఆమె క్యారెక్టరైజేషన్ కూడా అంత బలమైంది కాదు. కేవలం ఆమెను గ్లామర్ డాల్గా మాత్రమే చూపించారు. హీరో కనిపించి గుంటూరు వచ్చినప్పుడు గుర్తెట్టుకో అని అన్నాడో లేదో సూట్ కేసు సర్దుకొని రమణగాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. రమణగాడి ప్రేమలో పడ్డానికి బలమైన కారణం కానీ కథలో అమ్ముకి ఇంపార్టెంట్ స్కోప్ కానీ లేదు. కానీ తనకిచ్చిన పాత్ర మాత్రం చింపేసిందని చెప్పాలి శ్రీలీల. ఇక మిర్చి యాడ్లో నకిలీస్ గోల్స్ అయితే పాటకి, ఇంకా కుర్చీ మడతెట్టేసి ఆ సాంగ్కి సూపర్గా డ్యాన్స్ చేసిందని చెప్పాలి శ్రీలీల. ఇక ఓవరాల్గా ఈ గుంటూరు కారంలో మహేష్ బాబు మెప్పించారని చెప్పాలి. ఇక త్రివిక్రమ్ అయితే అంతగా ఆయన డైలాగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండవు. ఆయన వైపు నుంచి మనకి నిరాశ కలిగిందనే చెప్పుకోవాలి. ఇక గుంటూరు కారంలో కథకు కావాల్సిన మమకారం అయితే ఏం లేదు, అనుకున్నంత ఘాటు కూడా లేదు. ఇక ఫ్యాన్స్ వరకు కుర్చీ మడతెట్టి పెట్టుకోవచ్చు. ఇక కలెక్షన్లకి కోదవైతే ఉండదు. భారీ అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. ఈ సినిమాకైతే మాత్రం 2.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది.